హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సీతా పద్మజ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కొత్తిమీర పొడి చూపించబోతున్నాను. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి బాగుంటుంది. ప్లస్ అన్నంలోకి కూడా బాగుంటుంది. మీకు దీనికోసం ఒక కట్ట కొత్తిమీర తీసుకుని శుభ్రంగా కడిగి వాడేసి అలాగ కొమ్మలను తెంపుకుని పేపర్లో నీడలోనే ఆరబెట్టాలి. ఫ్యాన్ కింద పేపర్లో ఆరబెట్టాలి. తర్వాత ఈ పప్పులన్నీ తీసుకోవాలి. ఏంటంటే 3 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1:30 జీలకర్ర, 1 ఆవాలు, కొంచెం ఇంగువ, కొంచెం చింతపండు, ఒక 3 ఎండుమిర్చి. ఇవన్నీ మూకుడులో వేసి వేయించుకోవాలి. నూనె వేయక్కర్లేదు. బాగా వేగాక ఆ వేడి మీదగా ఉండగానే కొంచెం చింతపండు వేసేసి కొత్తిమీర కూడా అందులో వేసి ఆపేయాలి. స్టవ్ వెలిగించి ఉంచకూడదు. ఆ వేడికి ఇది కొంచెం క్రిస్పీగా అవుతుంది అన్నమాట. అప్పుడు దాన్ని మిక్సీలో వేసుకుని అన్నీ కలిపి మిక్సీ చేసేయాలి. ఇందాక ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసాము. ఇక పొడి ఇలా తయారైంది. అది చూసారా? దీన్ని నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇదిగో ఇడ్లీలోకి నెయ్యి కొంచెం కొత్తిమీర పొడి వేసి మంచి స్మెల్, కొత్తిమీర ఫ్లేవర్తో ఉంటుంది అన్నమాట ఈ పొడి. ఇడ్లీలో తింటున్నాము, బాగుంటుంది. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.